స్తోత్రం 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 హల్లెలూయా యేసువే స్తోత్రం 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 స్తోత్రం. అనేక జనాలు ఇక్కడ రావాలా, ఈ దారులంతా ఎవరంతా పోతారో వాళ్ళని దేవుడు ముట్టాలా. ఈ దారులు వచ్చి అడగాలి ఇక్కడ ఎక్కడో దేవుడు నన్ను ముడతా ఉన్నాడే, ఇక్కడ ఎక్కడో దేవుని యొక్క ప్రసన్నత దిగుతా ఉంది అని చెప్పి అనేక దారిలో పోయే జనాలంతా మనకు వాళ్ళని ఎదిగిపోయేది కాదు. అలాంటి దేవుడు ఇప్పుడు ఎవరంతా ఈ మార్గంలో పోతారో వాళ్ళందరినీ ముట్టి దేవుడు అనేక జనాలు ఇక్కడ నిండిపోవాలా. దేవుని యొక్క సమూహంకి వచ్చేదానికి దేవుడు సహాయం చేయాలి. అందుకొరకై స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 హల్లెలూయా యేసువే స్తోత్రం 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 జీసస్ స్తోత్రం 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 ఆమేన్ హల్లెలూయా యేసువే స్తోత్రం 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 యేసువే స్తోత్రం 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 స్తోత్రం. దేవుని విడిచిపెట్టి ఎవరంతా దూరం పోయిన వాళ్ళందరినీ ముట్టి దేవుడు తోడుకరావాలని స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 యేసువే స్తోత్రం 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 యేసువే హల్లెలూయా స్తోత్రం 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 యేసువే మన ప్రాణాత్మ శరీరం దేవునికి అర్పించి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 రాజా స్తోత్రం దేవా స్తోత్రం రాజా దో యేసప్పా ఈ యొక్క ఆరాధనలో మీరు దిగిరండి యేసప్పా. మేము పాడే పాటలు చెప్పే వాక్యాలు సాక్ష్యాలు అన్నింటిలో మీ యొక్క ప్రసన్నత దిగిరాని యేసప్పా. రాజా మీరు లేని ఆరాధన మాకు వద్దు స్వామి. మీరే ఈ యొక్క ఆరాధనకి నాయకుడుగా మా మధ్య దిగి వచ్చి మమ్మల్ని ముట్టి అభిషేకించి మనం నడిపించండి యేసప్పా. రాజా చెప్పే వాక్యం కూడా ప్రభా మీరు దిగి వచ్చి మాట్లాడండి. మా దగ్గర ఏం వాక్యం మాట్లాడాలని ఉంటారో మీ యొక్క ప్రసన్నత ఇక్కడ దిగి వచ్చి మాట్లాడి యేసప్పా. చెప్పే సాక్ష్యాలు యేసప్ప ఉజ్జీవమైన సాక్ష్యాలు లేని స్వామి. ఈ యొక్క ఆరాధన పాటల్లో రాజా మీరు మహిమగా ముట్టండి యేసప్ప. మీరు ముట్టి ఒక్కొక్కరిని ఆశీర్వదించి నడిపించమని మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దేవుని నామములో వేడుకుంటున్నాం తండ్రి. బాగా చేతులు తట్టి మనం కొన్ని పాటలు పాడడం. ఆమేన్ హల్లెలూయా. తెలుగు పాట పాడదాం. Hallelujah.
వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణము నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణము నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేను పాడేది ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలియిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తవను బలి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలియిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తవను బలి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానం ఉత్సాహం వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తమిళ పాట పాడు. விரவான என்னை மாற்றினவர், நீதிமான் என்று அழைத்தவர். விரவான என்னை மாற்றினவர், நீதிமான் என்று அழைத்தவர். எனக்காக யுத்தத்தை செய்கின்றவர், முன்னின்ற சத்துருவை துரத்துபவர். எனக்காக யுத்தத்தை செய்கின்றவர், முன்னின்ற சத்துருவை துரத்துபவர். இஸ்ரவேலின் மகிமையவர், இஸ்ரவேலின் மகிமையவர். யேசுவின் எனக்காக யாவையும் செய்து முடித்தவரே.
హల్లెలూయా హల్లెలూయా. మనము కన్నడ పాట ఉత్సాహంగా మనం చేతులు కట్టి దేవునికి సన్నిధానంలో మనం కొంచెం వెళ్ళిపోదాం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా.
కీర్తనలు 4 నా నీతికి ఆధారముకు దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానము
అవమానముగా మార్చెదరు. అవమానముగా మార్చెదరు. ఎంతకాలము ఎంతకాలము వ్యర్థమైన దానిని వ్యర్థమైన ప్రేమించెదరు. ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని అబద్ధమైన వెతికెదరు. వెతికెదరు. యెహోవా యెహోవా తన భక్తులను తన భక్తులను తన తన బీర్పరుచుకొనుచున్న ప్రియపరచుకొనుచున్నదని తెలుసుకొనుడి. తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయుడి. మీరు పడగల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకు వారిని అనేకులు యెహోవా నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సాక్ష్యాలు ఉండాలి మాత్రం ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పవచ్చు. మైకి అన్నమ్మా. తండ్రి నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. ఇల్లు కట్టాలంటే గవర్నమెంట్ ఇస్తామని చెప్పి పాయేయాలని అనుకుంటున్నాను. అదే కష్టమా కొంచెం ప్రేయర్ చేసి కష్టమా, నాకు రూపాయి కూడా కాసు లేదు అని చెప్పి అడుగుతుంది. అడిగిన దానికి ఆమె నుంచి చెప్పు వస్తా దేవుడు అని చెప్పా. అది చెప్పిన దానికి కాకపోతే ఇట్లానే ఇచ్చేసా దేవుడు. ఆ యేసు నామంలో నాకు అన్ని అనుకూలం చేయడానికి ఆ యేసప్ప నన్ను కాపాడి తగ్గించేదానికి కోటి స్తోత్రాలు. యేసు నామంలో పెట్టుకుంటాను తండ్రి. మా బిడ్డకి ఫుల్ జ్వరం వచ్చి వామిట్లో జ్వరం లేకపోలేని జ్వరం ఏడాది హాస్పిటల్లో చూపిస్తుంది. మేలు గ్లూకోజ్ అంతా వేసుకుని బ్రైన్ చక్కెర మీద నేను ఇచ్చి చేస్తున్నా బిడ్డని. విడిచి వస్తే 2 దినాలు అక్కడ ఉండిసింది అనక మాసడి పాలు పెట్టాడు ఓని ఏడ్చుకొని వస్తా ఉంది. జాస్తి వామిట్ అయిపోయి జ్వరంకి అన్నాక నాకు హాస్పిటల్కి పోదాము అని అనిపించలేదు. నాకు మా పాస్టర్ ఫోన్ చేసి మా పాస్టర్ ప్రేయర్ చేపిస్తే కన్నా మా బిడ్డకి మేలు అవుతుంది అనేసి వచ్చి తక్షణమే ఫోన్ చేస్తుంది. 7 గంటలు అయిపోయింది. అది ఫోన్ చేసింది పాస్టర్ ఇట్లా రమ్మకి జ్వరము వామిట్లు అవుతాను. పాస్టర్ యేసప్ప నీ నామంలో పో వేయాలని దానికి యేసప్ప చెప్పేపాటికి యేసప్ప మా బిడ్డ జ్వరము వామిట్ అయ్యేదంతా వేసేసి అంత బాగా కాపాడిందంటే కోటి స్తోత్రాలు. ఆమేన్. ఈ వారం అంతా చాలా దుఃఖము బాధ ఉంది. పాస్టర్ చెప్పుకున్నాను నా బాధ నా కష్టాలు ఏంటంతా. అమ్మ ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చింది. మళ్ళీ రాత్రి పూట 2 దినాలకు ముందుగా నేను మోకాలు ఇచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటే సభలో ఆత్మముఖలే నేను మాత్రం ప్రార్థన ఆమెకు ఒక్కొక్కరే వస్తూ ఉంటారు. అది ఏ చర్చ్ అంటే ఇక్కడ బెంగళూరులో ఉంచావా. అదే ప్రకారము ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని నాకు చూపించారు. సహోదరికి యేసప్ప ముట్టితే ఆమె వెంటనే అభిషేకం ఇచ్చింది. యేసప్ప నన్ను ముట్టని యేసప్ప మనసులో మెల్లిగా అనుకుంటా ఉన్నాను. నాకు ఈ ప్రార్థన చేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. మనకి పోయిన వెంటనే దక్షిణ ఒక 2 నిమిషాలకి యేసప్ప నన్ను ముట్టి పరిపూర్ణంగా విడుదల ఇచ్చిన కోటి స్తోత్రం. ఆమేన్. ప్రాణానికి బాగలేకుండా అయిపోయి ఏబీపీ అయిపోయింది. హాస్పిటల్ కాపులు చేసి అన్నీ చేసి మందులు ఇంజక్షన్ అంతా వేయించారు. ఎలా మన సర్వీస్ తగ్గింది అన్నాక నీకు మాత్రలు లేక తినాల్సి పడుతుంది కంటిన్యూగా, నువ్వు లేకపోతే నీకు బాగా అయ్యేది. యేసప్పకి ముక్కొని నేనబ్బా అన్నీ
నువ్వే కాపాడాలా, నాకు అక్కడ ఎవరు ఏమీ రాలేదు, నువ్వే నాకు మాత్రలు తినకుండా చేయాలా, నాకు బీపీ లేకుండా ఏసప్ప నువ్వే కాపాడినని కరుణించాలప్ప, నువ్వే నాకు ఎవరు లేదు అనేప్పటికీ మనకు తిరిగి హాస్పిటల్కి చెకప్ చేపిస్తే బీపీ ఏమి షుగర్ అంతా ఏమీ లేదమ్మా, ఏదో ప్రాణానికి అన్ని చెకప్లు చేయించుకొని 2 దినాలు అడ్మిట్లో ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ దేవుడు ఏసప్ప నన్ను కాపాడి దేవుడించి ఆ ఏసప్ప నామానికి చేస్తున్నామానికి కొన్ని సూత్రాలు. నాకు ఇంకేం 1 నెల ఇంకా చాలా వాళ్ళకి పగలేకుండా వాళ్ళకి దగ్గొస్తూ ఉండండి. ఇంకా మొన్న భానువారము మా చిన్న కూతురు వచ్చా, ఇంకా యాలమ్మ ఇంట్లోనే చాలా వాళ్ళకి బాగలేదమ్మా. నాకు సరే బెంగళూరు హాస్పిటల్కి పోకు రెడీగానే పోయి చూపించుకోండి, అప్పుడు సద్యానికి అట్లా ఉంటుంది, తిరిగి అదే ప్రకారంగా ఉంటా ఉండే. అనక మన బెంగళూరుకి పోతుంది అనక డాక్టర్ దగ్గరికి పోతే కానీ డాక్టర్ నీకేమీ మేజర్ ప్రాబ్లం లేదు, నీకు దేవుడే ఉన్నాడు, దేవుడు కాపాడినాడు, నీకు ఏమీ లేదు, ఊరికే ఏమో అది దగ్గు అంతే, ఏమీ లేదు అని చెప్పా. ఆ దేవుడు నన్ను ఎప్పుడూ సదా నన్ను ఆపదలకి పెట్టకుండా నా ఎన్నుకుండి నన్ను దేవుడు నన్ను ముందు నడిపిస్తాను ఉన్నాడు. దాని కోసం కొడుకోలేదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు ఇంతవరకు మన నుండి మా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చిండేది దేవుని యొక్క కృప మాత్రమే. నిన్నటి దినము నేను 3 గంటలకు లేచి ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చూపిస్తా ఉన్నాడు. చూపించేటప్పుడు నేను మాట్లాడినాను, పాస్టర్ తాత చాలా కష్టపడతా ఉన్నాడు, దేవుడు వాళ్ళ ఇంట్లో చాలా కష్టపడతా ఉన్నాడు, పాస్టర్ను మమ్మల్ని విడిచిపెట్టి పోయేసి ఉన్నాడు, పోయిన వారం పోయినాడు, మళ్ళీ ఈడ ప్రేయర్ ముగించుకొని మళ్ళీ పోయేసి అక్కడే ఉన్నాడు, ఆయన చూసుకునేకి ఎవరు లేరు అని. సరే ఇట్లా పోతా ఉన్నాడే, ఆయన చూసుకునేకి ఎవరు లేరు అని చెప్పి నిన్న కదా మొన్న ఏమన్నాడు, శుక్రవారము నేను ఈ పొద్దు పోతానంటే నేను వద్దు ఉండు, మాకు కష్టంగా ఉంది నువ్వు పోయేస్తే అని చెప్తా ఉన్నాము. సరే రేపు పోతాను అని అంటావు, నేను శనివారము ప్రేయర్కి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలా, నువ్వు సండే చర్చ్ అయిపోయినా పోయేసి మండే రా అని చెప్పి చెప్తా ఉన్నాను. సరే పొద్దున్నే దుఃఖంగా ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు మనకుదా చెప్పుంటాడు కదా, దేవదూతలకి ఏం చెప్పినాను దేవుడు అది చేస్తానని చెప్పి మనకి ఒక గిఫ్ట్ ఆపరేట్ అవుతా ఉంది. దానికి నేనేమన్నా ఏం చేస్తారా, ఆయన చాలా కష్టపడతా ఉంటాడు, ఎంత ప్రేయర్ చేసినాను ఫోన్ అంటా ఉంటాడు, అట్లా పోతుంటే అట్లా పోయేటట్లు ఉంటాడు, మళ్ళీ చూస్తే బాగా తింటా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మేము 3 దినాలకు ముందు పాస్టర్ మాట్లాడిస్తూ ఉంటే నన్ను మాట్లాడిస్తూ ఉన్నాడు, దానికి నేను పోయేస్తాడు అని పోయిన వారమే చెప్పింది. చూస్తే ఇప్పుడు నన్ను మాట్లాడిస్తూ ఉంటాడు, బిడ్డలను అడిగిండు, బిడ్డలో మాట్లాడిండ్రు, మాట్లాడుతూనే ఉంటాడే అని. వాళ్ళ ఇంట్లో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. దానికి ఈ నెల అంతా ఉండి ఆయన పోయిన తర్వాత వేరే షిఫ్ట్ చేసుకుంటారంటే లేదు వాళ్ళు మేము వెళ్ళిపోతాము, ఈయన పోయేటట్లు లేదు అని. సరే హాస్పిటల్లోనా చేరేస్తాము అని మాట్లాడి అంతా పెట్టున్నా. సరే నేను చెప్పేసి పనుకున్నా, నా వల్ల లేసేకే కాలేదు, చాలా సుస్తు జ్వరం వేరే వచ్చేసింది. ప్రేయర్ 5:30 వరకు ప్రేయర్ చేసి అట్లే కళ్ళు మూసి 7 గంటలకు లేసి ఇట్లా వచ్చింది. నాకు పొద్దున్నే ప్రేయర్ చేస్తూ ఉంటే నేను డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ దగ్గర చెప్పినాను, ఇట్లా తీసుకోండి, ఎలా ఇంత తొందర పెడతా ఉంటారు, ఆయన ఎన్నే తప్పులు పాపాలు చేసి ఉండి ఆ పాపకి ఆయన క్షమాపణ అడిగేసి ఉంటాడు, ఇంకా ఎలా ఇడిచిపెట్టి ఉండేది లోకంలో. ఆయన ఏమే ఉండి అక్కడికి వచ్చినాక పనిష్మెంట్ ఇచ్చుకోండి, ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చేది వద్దు, ఎందుకంటే ఆయన బెడ్ సోర్స్ వచ్చేసింది అని చెప్పి ఆ ఏంజల్స్ దగ్గర నేను చెప్తా ఉండేపాటికి నేను లేచి 7 గంటలకు లేచిన, ఎప్పుడు అంత లేటుగా లేసేయలేదు. 7:10కి ఏమో లేసేసి అమ్మకు టైం అయింది, టిఫిన్ కూడా చేయలేదే, మా అమ్మకి ఫోన్ చేస్తూ ఉండని ఇంకొక ఫోన్ రింగ్ అవుతా ఉండింది, ఆయనకి మాటలు లేదు అని. వాళ్ళ చిన్నమ్మ కూడా స్కూల్కి పోయేసి ఉండింది, మాటలు లేదని చెప్తే వాళ్ళ అవ్వకు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. ఇంకెట్లా వీళ్ళు కాంటాక్ట్ చేసేదని పాస్టర్ అందరికి ఫోన్లు కొడతానే ఉండిండు. కొడతా ఉంటే ఫోన్ తర్వాత వాళ్ళ పిన్నమ్మ ఫోన్ చేసి ఇట్లా పోయేసిండు అని.
అప్పుడుదే నేను చెప్పినాను, ఎంత గొప్ప దేవుడు చూడు, మనం చెప్పిన వెంటనే నేను లేసేపాటికి దేవదూతలు తోడుకొని పోయేసిండ్రు. ఎంత గొప్ప దేవుడు. ఆయన్ని కష్టపడతా ఉన్నాడు, వద్దు తీసుకో అనేపాటికే దేవుడు తీసుకునేసిండు. అలాంటి దేవుడు మనకి మనం చెప్పే దాంట్లో దాన్ని పాస్టర్ చెప్తా ఉన్నాడు, డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాడు దేవుడు. మనం అడిగేదంతా ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కటిగా. ఆయన తీసుకునేసి దేవుని దగ్గర పోయి ఉంటాడని నేను విశ్వసిస్తూ ఉంటాను. దేవుడు అంత పెద్ద కార్యం చేసిన దానికి దేవుని నామానికి కోటాది కోటి స్తోత్రం. ఆమేన్. నాకు ఈ వారంలో చెప్పాలంటే చాలా సాక్షులు ఉంటాయి. ఇంకొక చీర ఉంది చూడండి, లోపల ఉండాలి కదా మొత్తం. ఈ చీర తిప్పండి కొంచెం. ముందుకు రండి. దేవుడు చూడండి ఈరోజు జనాలు అమరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నా సాక్ష్యాలు నేను వింటాను చెప్తాను. మీ సాక్ష్యాలు ఇంటిని నా సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. ఏం నా సాక్ష్యం అంటే, నేను లాస్ట్ వీక్ ఒక మెసేజ్ ఇచ్చిన. ఏమి ఇచ్చిన? ఎప్పుడు అడుగుతా, వర్డ్స్, మన నోట్లో నుంచి ఒక మాట. హల్లెలూయా. మా తాత చాలా కష్టపడతాను, మేము ఆయన పోవాలంతా. ఎందుకంటే ఆయన మాతో ఉంటే మాకు సంతోషం, కానీ బెడ్ సోర్స్ వచ్చేసింది. ఈడ ఈ పక్క పుండ్లు వచ్చేసింది. ఆయన 2 స్పూన్లు నీళ్లు 2 స్పూన్లు కాఫీ ఇంతే తాగేది. చూస్తుంటే మనకి కష్టం కదా, అంత వయసు ఉంటే ఆయన వద్దు మనకి. హల్లెలూయా. ఆయన దేవుని దగ్గరికి పోయి మేము కాసుకొని ఉన్నాం. జీవితం ఇప్పుడు చెప్పారు కదా సాక్షి, ఫ్రైడే శుక్రవారం రాత్రి పండుకున్నప్పుడు దేవుడు వచ్చి చూపించారు. చూడండి, మా ఇంట్లో ఎవరికి చూపించారు, ఎందుకంటే మేము రెడీగా ఉన్నాం. నేను పోవాలని అంటున్నాను, ఆ పక్క అందరూ రెడీగా ఉంటారు. ఈ పక్క నా భార్యకి చూపించా, ఆ పక్క నా చెల్లెడు మొగునికి పొద్దున్న 6 గంటల కల్లో ఏమని చెప్తున్నా, ఈయన వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు మా తాత కూర్చొని ఉంటాడట కల్లో అంటున్నాడట. ఆయన వచ్చి నన్ను ఏం లేదు, చేతులు పెట్టేసి వేస్తున్నాంలో నేను ఆత్మని ఈ శరీరం నుంచి బయటికి తీస్తాను, దేవుడా మీ చేతికి అప్పగిస్తానని ఇక్కడ ప్రాణం చేస్తాను. హల్లెలూయా. సో దేవుడు మనకి అంత ఒక అభిషేకము ఇచ్చిండాడు. రెండో ఉదాహరణ ఏమంటే, శబరీష్ చెప్పినా నేను నైట్, యాక్చువల్గా శబరీష్ వచ్చి చెప్పినారు. నిన్న నైట్ 8:20కి ట్రైన్ అవుతుంది, లాస్ట్ ట్రైన్ కేజీఎఫ్. 8:20కి ఒక ట్రైన్ ఉంది, దాన్ని పట్టుకుందామని చెప్పి ఈస్ట్కి పోయేసిన. ఈస్ట్కి పోయి 8:20కి టికెట్ తీస్తాను. టికెట్ తీసేయకపోతే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ స్టాప్ లేదు, ఏడా ఈస్ట్ లో స్టాప్ లేదు. సరే కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్ 6 నెలలకి ఏ స్టాప్ లేదు. రే పరిగెత్తరా పొద్దున్నే నాకు చర్చ్ ఉంది, నాకు అయ్యలేదు, నేను పోవాలా, నేను ఇంకా అన్ని రెడీ చేయాలి కదా, ఇంటికి వచ్చి రెడీ చేయాలా. పాస్టర్ అంటుంది నువ్వు పాత పాటలే పాడేయంటాను. నాకు అట్లు కాదు, నాకు వచ్చి పాటలు దేవుడు ఇచ్చేసినాడు, దాన్ని నేను రెడీ చేసి పెట్టేసినాను, దానికి చాట్ మాత్రంగా చేయాల. పోతాన్నాము, కరెక్ట్గా 1 కిలోమీటర్ పోయినని ట్రాఫిక్లో మాట్లాడేసి. ఎంత దూరం ఉందంటే 3 కిలోమీటర్లు ఉంది ట్రాఫిక్. నాకు ట్రైన్ సిటీ ఇడ్చేసింది, బయట నెల్లి ఇడిస్తే కేర్పు ఎంతసేపు అంటే ఒక 20 నిమిషాల్లో పోదు. నేను ఆడున్నానంటే ఈస్ట్లో ఉన్నాను. ఈస్ట్లో నుంచి నేను బండిలో పోవాలా. సాయంత్రం ట్రాఫిక్లో స్టాప్ అయిపోయింది. బ్రిడ్జ్ పైకి అట్లే నిదానంగా పోతే బ్రిడ్జ్ పైన పోలీసులు బ్యారికేడ్ వేసి స్టాప్ చేసేసింటారు. ఆ పక్క పోయేకి నెయ్యలేదు, టేక్ డైవర్స్ అని. ఆ పక్క పోయి తిరుగుకొని కిందికి పోతే ట్రాఫిక్ 1 కిలోమీటర్ ఉంది. చూస్తే మన గణపతి పప్ప మోరియా ఊర్వలము పోతుంది. అందుకని ఫుల్ అందరికి ట్రాఫిక్ క్లోజ్. సందు కింద దూరి ఒక డౌన్ లో పోతాను, చిక్బానస్వాడి నుంచి ఒక డౌన్ లో పోతాను. చూస్తే ట్రైన్ ఎదురు పోతాను. ఇక నేను ఆడ నుంచి నేను కేరపురంకి ట్రాఫిక్ లో పోయేంత లోపల పోయేస్తుంది. నేనేమన్నా చేస్తున్నాను, నేను పోయేంత వరకు ట్రైన్ ఆగలు. నేను యాడ ఆగాలని చెప్పినానని నాకే తెలియదు. నేను చెప్పింది ఏమంటే వేస్తున్నాను ట్రైన్, నేను పోయేంత వరకు ఆగాల అంటే ట్రైన్ ఆడే ఆగిపోయింది. పోయే ట్రైన్ ఆ బ్రిడ్జి కిందే స్టాప్ అయిపోయింది. నేను రే ఉండ్రా పట్రా బండి పెట్టరా అని చెప్పి గోడ దూకి ఎగిరిపోయి ట్రైన్ పట్టుకున్నాక ట్రైన్ మూవ్ అయింది. హల్లెలూయా. అంటే మన మాటకి దేవుడు విలువ
ఇస్తాడు. హల్లెలూయా, ఆమేన్. సో ట్రైన్ నేను కేఆర్పురంలో ఆగమంటే ట్రైన్ లేదు నువ్వు నీడే ఆగుతాను, నువ్వు చెప్పేసినావు నేను ఈడదా ఆగలను. హల్లెలూయా, దేవుడు మంచోడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజు ఒక వార్త దేవుడు ఇచ్చాడు నాకు, ప్రిపేర్ చేసే టైం లేదు. నార్మల్గా చూడండి ఇట్లా ప్రిపేర్ చేస్తాను నేను ప్రిపేర్ చేసే టైంలో సబరీష్ అనే ఫస్ట్ మీరు ప్రిపేర్ చేయకపోయినా కూడా దేవుడు మాట్లాడతాడని. సరే నేను పాయింట్స్ రాసుకోలే, ఆ పేరు రాసుకున్నాను, ఎందుకంటే ఆ గ్రీక్ పదాలు నాకు నోట్లో రాదు. హల్లెలూయా. కానీ ఈ రోజు నేను ఈ వార్త మీకు చెప్తే యవనస్తులకంతా ఒళ్ళు చిల్లు అంటుంది, వయసైన వాళ్ళకంతా చీచి అనిపిస్తుంది. హల్లెలూయా. ఏం వార్త చెప్పండి, ఏదైనా క్లూ ఉందా? యవనస్తులకి ఒళ్ళంతా అని ఒక బటర్ఫ్లైస్ పారుతుంది, ఆడవాళ్ళకంతా పెండ్ అయిపోయిన వాళ్ళకి చీచి అనిపిస్తుంది. చెప్పండి చూద్దాం. హల్లెలూయా. ఏమంటే లవ్. చూడండి ఎంతమంది నవ్వుతారు. ఏమి లవ్? లవ్ అంటే ఏమి? ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అని అంటే మనం అంతా ఏమైపోతామంటే హిమాలయ లేకపోయి ఒక పాట, ఎడారి లేకపోయి ఒక పాట, ఇట్లా అయిపోతాం. ఇంతే మనకు తెలిసిందే లవ్ అంటే ఏమి, ఇంతే. హల్లెలూయా. ఏమి లవ్ అని అంటే అట్లా కన్ను మూసుకోవాలా, జోడీలు గడికి వేస్తాయి. హల్లెలూయా. కానీ బైబిల్లో వచ్చి లవ్కి చాలా అర్థాలు ఇచ్చిండారు, ప్రేమకి చాలా అర్థాలు ఇచ్చిండారు. ఈరోజు నేను చెప్పబోయే వార్త ఆ లవ్కి, ప్రేమకి గ్రీకు పదార్థాల్లో 7 అర్థాలు ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని? 7 అర్థాలు ఉంటాయి. 4 గొప్ప అర్థాలని నేను చెప్పలే ఈరోజు, 4 గొప్ప అర్థాలని నేను చెప్పలే ఈరోజు. 3 గురించి మాట్లాడి నాకు టైం ఉంటే మాట్లాడతాను. హల్లెలూయా. సో ఫస్ట్ వాటి పేర్లు మాత్రం చదివేస్తాను. చిక్కు ఆ పిల్లలు నై కదా నాన్న, జీత దగ్గరించి. సరే, గ్రీక్ లో ఈ లవ్ వచ్చి 7 అర్థాలు ఉన్నాయి. 7 మాటలు చెప్తారు. ఏం మాట అంటే, ఒకటి ఫిలియా. ఒక లవ్ పేరు ఏమంటే ఫిలియా. మీకు చెప్పినా మీకు తల్లో ఉండదు, అందుకనే నేను చెప్పేది బుక్ లో రాసి పెట్టుకోండి అనేది. ఒక లవ్ పేరు ఏమంటే ఫిలియా, PHILIA, ఫిలియా. రెండో లవ్ పేరు వచ్చి ఎరోస్, EROS, ఎరోస్. మూడో లవ్ పేరు వచ్చి స్టోర్గే, STORGE, స్టోర్గే. 4వ లవ్ పేరు వచ్చి అగాపే. హల్లెలూయా. 4వ లవ్ పేరు ఏమి? అగాపే. ఇంకా ముందుకు పోతే ఇవి వచ్చి చాలా మంచి లవ్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 లవ్స్ వచ్చి కొంచెం నీచమైన లవ్స్. హల్లెలూయా. లుడూస్, LUDUS, లుడూస్. 6వది వచ్చి ప్రగ్మా, PRAGMA, ప్రగ్మా. 7వది వచ్చి ఫిలోషియా. ఆమేన్. సో ఈ లాస్ట్ 3 ప్రేమల గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఈ ఫస్ట్ 4 మనం ఉండొచ్చు, ఈ లాస్ట్ 3 మనము ఉండకూడదు. హల్లెలూయా. కానీ మనము దేంట్లో పడిపోతామంటే ఈ లాస్ట్ 3 పడిపోతాం. చాలా మంది దేంట్లో పడిపోతున్నారు? లాస్ట్ 3 పడిపోతున్నారు. హల్లెలూయా. ఫస్ట్ లుడూస్. లుడూస్ అంటే ఏమంటే చాలా ఆటలాడేది. ఆటలు. ప్రేమను ఏమనుకుంటారు? నాకు ఇష్టమైనట్లు నేను ఆడుకోవచ్చు. ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక దాంట్లో ఏముండాలి? నువ్వు ఉంటే ఉండు, ఉండకపోతే పో, నేను ఇంకొకరితో పోతాను. హల్లెలూయా. ఒక కమిట్మెంట్ ఉండాలి. దీంట్లో ఏముంటుంది అంటే గేలిలు, పర్యాసాలు ఇవంతా ఉంటాయి. ఈ గేలి పర్యాసాలు భార్య భర్తల్లో ఉండొచ్చు, కానీ దానికి ముందు వస్తారండి, దాంట్లో గేలి పర్యాసాలు ఉండకూడదు. హల్లెలూయా. నెక్స్ట్ దీంట్లో వచ్చి మన భాషలో చెప్పాలంటే అధికమైన కామత్వం ఉంటుంది. దీంట్లో ఆత్మీకం ఉండాలి. ఉండు కూర్చో. దీంట్లో ఏముండాలి? మీరందరూ ఏ చూడండి అమ్మా. దీంట్లో ఏముండాలి? కూర్చో. నీకెందుకు భయం?
నువ్వు సరే కూర్చో. దీంట్లో ఆత్మీకం అధికంగా ఉండాలి, శారీరకము అధికంగా ఉంటుంది. హల్లెలూయా. సో ఈ లుడోస్ లో ఎన్ని ఉంటాయి? ఒకటి కమిట్మెంట్ ఉండాలి, ఒకటి చాలా ఆటలు ఉంటాయి, చాలా ఫ్లర్టింగ్స్ ఉంటాయి, చాలా గేలి పర్యాసాలు ఉంటాయి, ఇవంతా ఉంటాయి. హల్లెలూయా. పాస్టర్ దీనికి బైబిల్ ఏమన్నా ఉందా? ఈ లుడోస్, ఈ ఆటలు, ఈ విషయాలకి బైబిల్ ఏమన్నా ఉందంటే జడ్జెస్ ఏమంటారు? న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16. ఫస్ట్ టైం వింటారా ఇవి? హలో, మిమ్మల్ని అడుగుతాను, ఇవి ఫస్ట్ టైం వింటారా? ఆమె హల్లెలూయా. న్యాయాధిపతులు 16. మీకు అందరికి దేవుడి ఉండే భయం లేదు, వెనకాలకు దక్కని అందరికి భయం వచ్చేసి. 1 నుంచి చదవండి. 1 నుంచి ఫస్ట్ 6వ వాక్యం చదవండి. మీకు ఉంటుంది 16వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సింసోనుతో అనగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సింసోను ఒక చూస్తాడు. సింసోన్ వచ్చి దేవునికని ప్రతిష్ఠింపబడిన ఒక మనిషి. హల్లెలూయా. వింటాడారా? శ్రద్ధగా వినాలి. దేవునికి అని ప్రతిష్ఠింపబడిన ఒక మనిషి. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక ఆడపిల్లకి పడిపోతున్నాడు. హల్లెలూయా. ఆ పిల్లని ఆపోజిట్ విరోధులైన ఫిలిస్తీన్లు ఉంటారే, వాళ్ళు వచ్చి యూజ్ చేసుకుంటారు. ఆ పిల్లకి చెప్తారు, మీకు నేను ఇంత కాసు ఇస్తాను, నువ్వు వాడిని పడగొట్టాలా. ఎవరిని? సింసోన్ని పడగొట్టి వాని యొక్క అంత బలం దేంట్లో ఉందో మాకు చెప్పండి. హల్లెలూయా. ఈ పిల్ల కూడా వాడిపై మాట ఆ కామత్వంలో తెలుగులో ఏమంటారు దాన్ని? మాయ మాటలతో చేసి దాని కంటి చూపి దాని నోటి చూపి అన్ని చేసి పడేసేసి. హల్లెలూయా. పడేసి నన్ను పడగదిలో ఉండేటప్పుడు అది అడుగుతుంది, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం. అప్పుడు నాకు ఒక సీక్రెట్ చెప్తావా? ఏం సీక్రెట్? నీ బలం దేంట్లో ఉంది? 3000 మందిని చంపిను, ఒట్టి గాడి ఎన్నికని పెట్టుకొని చంపిను, సింహాన్ని సీల్ చేసిను, కరడిని సీల్ చేసిను, ఇంత బలం నీకుందే, దేంట్లో ఉంది నీకు బలం అని వెంటనే సింసోను ఫస్ట్ టైం దాన్ని నమ్మకోకుండా ఏం చేస్తున్నాడు? 7వ వాక్యం చదువుతాను. ఏమంటున్నాడు? సంసోను 7 నీరవంచి చువ్వులతో నన్ను బంధించినడలా నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వాళ్ళ వలె అవును. హల్లెలూయా. ఏమంటే 7 దేన్ని తీసుకురావాలంట? నీరు వంచి చువ్వులు, అదొక మాదిరి తీసుకొని వచ్చి దాంతో నన్ను కట్టేస్తాయి. తీసుకురా. ఇది మాట్లాడేది ఎవరు వింటాడారు? వీళ్ళిద్దరు మాట్లాడేది ఫిలిస్తీన్లు బయట నుంచి వింటాడారు. ఈయన అక్కడి నుంచి నీరు వంచి చువ్వులు తీసుకొని వచ్చి ఆ లోపల వేసిన వెంటనే ఈమె తీసుకొని పోయి వాడిని కట్టేసి టెస్ట్ చేసేకి, సింసోను ఫిలిస్తీన్లు వచ్చేసిందని ఇట్లని వెంటనే అన్ని తెగిపోయింది. హల్లెలూయా. అట్లని వాడు పరిగెత్తిపోయాడు. నెక్స్ట్ టైం మళ్ళా తన మాయలు దాంట్లో పడేస్తాను. హల్లెలూయా. ఈసారి అడుగుతుంది ఎన్నో వాక్యం? 11వ వాక్యం. ఈసారి అడుగుతుంది, అతడు పెనిన ఏమంటున్నాడు? అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నన్ను దేని చేత బంధించదవోచునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు పెనిన తరువాత పెనికి పట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా, నాకు కొత్త తాడు, గట్టిగా ఉండే కొత్త తాడు తీసుకొని వచ్చి నన్ను కట్టేస్తే నా శక్తి అంతా పోయేస్తుంది. సరే కట్టేసి ఫిలిస్తీన్లు వచ్చేసినారు. ఇట్లా వెంటనే పట అని పరిగెత్తి. హల్లెలూయా. వీడు పరిగెత్తేసి 3వసారి మళ్ళా తన మాయ మాట. హల్లెలూయా. పడేసి ఇప్పుడు అడుగుతుంది 16వ వాక్యం 17వ వాక్యంలో ఉంటుంది. అడుగుతా, ఇప్పుడు చెప్పు, నన్ను చాలా సార్లు నువ్వు యామారిస్తాను, నాపై నీకు ఇష్టమే లేదు. ఈ ఆడవాళ్ళ మాటలు ఉన్నాయి తెలుసా?
ఈ సౌండ్లకే మాకు అట్లే మండుతుంది. నాకు నువ్వు అబద్ధం ఆడిస్తుంది, నా మీద ఇష్టం లేదు అని వెంటనే నిజం చెప్పేస్తాను. నాకు నా బలం అంతా దేంట్లో ఉంది, నా ఇంటికిలో. హల్లెలూయా. పుట్టినప్పటి నుంచి దేవుడు చెప్పినాడు, నా తల మీద సవరి కత్తి పెట్టకూడదు. అది నా బలం అంతా దీంట్లో ఉందంటే నిద్ర పోయేటప్పుడు ముందు పట్టేస్తాను. ఈసారి పట్టుకొని పోయేస్తారు, ఆ పిల్ల డబ్బులు తీసుకొని పోయేస్తారు. హల్లెలూయా. దీంట్లో కమిట్మెంట్ లేదు, ఒక ఫ్లర్టింగ్ ఉంది. ఫ్లర్టింగ్ అంటే నిన్ను యామారించేది, నిన్ను మోసం చేసేది. దీంట్లో గేలి పర్యాసాలు ఉంటాయి. ఈ ప్రేమకి పేరు ఏం పేరు అంటే లుడూస్. హల్లెలూయా. దీంట్లో నీతి నిజాయిత లేదు. మీరు టెస్ట్ చేసుకోండి, మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా ఈ మాదిరి ప్రేమల్లో ఉంటే దయచేసి బయటికి రాండి. ఎవరు ఉన్నారో తెలియదు, ఒకవేళ నేనే ఉండొచ్చు, నన్ను కూడా దేవుడు హెచ్చరించవచ్చు కదా. కానీ దేవుడి కృపలో నేను చేయను. అట్లా మాట్లాడితే నన్ను దేవుడు నిలబెట్టేకి ఇచ్చిండారు. హల్లెలూయా. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఈ లుడూస్ ఆడదానిలో ఉండొచ్చు, మగవాళ్ళలో ఉండొచ్చు. ఈ ప్రేమ మీరు ఎవరైనా కనపడితే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, దయచేసి దీంట్లో నుంచి బయటికి రాండి, మీరు మోసపోకూడదు. మోసపోయినాక వచ్చేది దేవుడు కళ్ళే లేదు, దేవుడు ముక్కే లేదు, నాకు ఇట్లు చేసే, నాకు అట్లు చేసే. నేను నీకు కళ్ళు ఇచ్చినా, నేను నీకు ముక్కి ఇచ్చినా, నువ్వెందుకు నువ్వు మోసపోతుంది? ఈ మాయమాళ్ళ మాటలకు వచ్చి మీరేం కాకూడదు. ఎవడు యథార్థంగా మాట్లాడతారు వాళ్ళని ప్రేమించవచ్చు. అక్కడికక్కడే ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడే వాళ్ళ దగ్గరికి పోనే పోకూడదు. ఇది లుడూస్. హల్లెలూయా. నెక్స్ట్ ఒక ఇది ఉంది, ప్రజ్మ. హల్లెలూయా. ప్రజ్మకు నేనేం చెప్పినా, ప్రజ్మ అంటే ఏమి? ప్రజ్మ అంటే శారీరకంగా వాళ్ళని పడేసేది. శారీరకంగా వాళ్ళని పడేసేది. మీకు ఒకసారి నేను చెప్పిన, పిశాచి నన్ను పడేసేది చాలా కష్టం, నా లోపలికి వచ్చేది చాలా కష్టం, నా లోపల నుంచి క్రియేట్ చేసేది చాలా కష్టం. హల్లెలూయా. కానీ నా లోపలికి వచ్చేది చాలా ఈజీ. నా లోపల నుంచి పిశాచి క్రియేట్ చేయాలంటే నా దాంట్లో జాగా లేదు. నా దాంట్లో ఫుల్ ఎవరు ఉండేది? యేసు ప్రభు ఉండాడు. నా దాంట్లో ఎవరికి జాగా లేదు, పిశాచికి లేదు. కానీ నా లోపలికి వచ్చేకి ట్రై చేస్తాను. ఎట్లా? సెక్షువల్ అట్రాక్షన్. హల్లెలూయా. శారీరకమైన ఇచ్చలు చూపిస్తాను. ఒకసారి నాకు తెలిసిన వాళ్ళే బాగా ఒక ఫోటో పెట్టిండారు, వాళ్ళ ఫోటో పెట్టిండారు. నేను చెప్పిన ఈ ఫోటో ఎత్తేసి ఇది వద్దు. హల్లెలూయా. మోహన్సి లాజరస్ ఏ చెప్తాన్నాడు, స్టేజ్ మీద నిలబడుకుని ప్రసంగం చేస్తా అంటే ఫస్ట్ రోలో కూర్చున్న ఒక పిల్లని చూసి లోపల ఆయన డిస్టర్బ్ అవుతాడు. ఎంతో ఆయన మెసేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసేకపోయినా కూడా డిస్టర్బ్ పిశాచి చేస్తాంది. హల్లెలూయా. మా లోపల నుంచి క్రియేట్ చేసేలే మన లేకొచ్చేటట్టు ప్రయత్నిస్తుంది. హల్లెలూయా. డిస్టర్బ్. ఆ ఒక్క సందర్భానికి నేను చోటు ఇచ్చేస్తే జీవితకాలం అంతా నన్ను గుర్తుస్తాను. నువ్వు ఇది చేసేసినావు, నువ్వు ఇది చేసేసినావు, నువ్వు ఇది చేసేసినావు, నీకు దేవునికి దూరము, నువ్వు దేవునికి బిడ్డ కాదు, ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు. చేసేంత వరకు నన్ను గొప్ప అంటది. చేసినాక నువ్వు పడిపోయినావు, నువ్వు పడిపోయినావు, నువ్వు పడిపోయినావు, నువ్వు పడిపోయినావు. హల్లెలూయా. దీని పేరు ప్రజ్మ. ఈ శరీరానికి ఏమి కావాలో దాని అంతా అది అడుగుతా అంటది. హల్లెలూయా. చాలా యవ్వన పిల్లలు దీనిగా పడిపోతున్నారు. బెంగళూరులో మొన్న అంత నేను సాగుకు పోయినప్పుడు కూడా చూస్తాను. దేవుడు వాళ్ళని దేవునికి స్వరూపంలో అంత అందంగా చేసి పెట్టినాడు, కానీ పబ్బుల నుంచి బయటకు వస్తాడు. నేను పనిచేసేటప్పుడు వీకెండ్స్ అయితే
ప్రతిరోజు ప్రతి వారం ఆడపిల్లలు సుట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు కొట్టే. ఎందుకంటే వీళ్ళకి టైం లేదు. మగవాళ్ళు టాయిలెట్ బ్రేక్ ఎక్కువ వేసేకి అయ్యలే, ఆడవాళ్ళకి వాళ్ళు కడుపు నొప్పి ఉంది అది అని బ్రేక్ వేసేకి టైం ఉంది. 15 నిమిషాలు టైం బ్రేక్ ముందు, లంచ్ ముందు 15 నిమిషాలు టైం, లంచ్ అయినాక 15 నిమిషాలు టైం. నిల్చొని తెలిసిండొచ్చు టైమింగ్స్. ఈ 15 నిమిషాల్లో 4th ఫ్లోర్ లో నుంచి కిందికి పోయి బయటికి పోయి వాళ్ళు సుట్టి కొట్టే కయ్యలేదని ఆడవాళ్ళ దగ్గర ఇచ్చేసి ఆడవాళ్ళు బాత్రూమ్ లో చుట్టుకొని వస్తారు. గంజాలు పెట్టి జోబులో పెట్టుకొని వస్తారు. బ్రేక్ వచ్చిందని కిందికి పోయి కొట్టేసి వస్తారు. ఈ వారం ఒకరితో పోతారు, ఇంకొక వారం ఇంకొకరితో పోతారు. ఇది క్యాజువల్ గా ఉంది, కానీ వాళ్ళకి తెల్లే ఇది సైతాన్ యూజ్ చేస్తానే ప్రజ్ఞ. ఫస్ట్ దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే లుడోస్, ఫ్లర్టింగ్ లో నుంచి స్టార్ట్ చేస్తుంది. బాగా నవ్వి బాగా ఇట్లా దీంట్లో నుంచి ఆడిపోతుంది ప్రజ్ఞాపోతుంది. హల్లెలూయా. నా శరీరం మేనించరు. లాస్ట్కి వాళ్ళు అంటారు ఇది నా ఒళ్ళు, నా శరీరం, నేను ఎవరితోనా ఉండొచ్చు. దేవుడు అంటున్నారు లేదు, అది నా దేవాలయం. హల్లెలూయా. అది ఎవరు ఆలయం? నా దేవాలయం. నువ్వు దాన్ని పాడు చేస్తాండావు, నువ్వు పాడు చేస్తే నన్ను దాన్ని ఇంకా పాడు చేస్తాను. హల్లెలూయా. ఈ శరీరం ఊరికే కాదమ్మా, మీకు తెల్లే ఈ శరీరంలో ఎన్ని క్రియలు లోపల జరుగుతాయని తెలుసా? సింపుల్ గా పోయిన వారం అంతా చెప్పిన, మన ముఖం ఎట్లా, మన చేతులు ఎట్లా, మన కాళ్ళు ఎట్లా అంతా చెప్పిన. ఈరోజు ఒకే ఒకటి చెప్తాను. మన కళ్ళు ఎన్ని పిక్సెల్స్ తెలుసా? మనం చెప్తాం మొబైల్ తీసేసి 50 మెగా పిక్సెల్స్ అంటాం. కన్ను ఎన్ని మెగా పిక్సెల్స్ కొట్టి చూడండి యూట్యూబ్, గూగుల్ దగ్గర 50 మెగా పిక్సెల్స్ కెమెరా వచ్చేసింది. ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది. ఒకటి కనిపెట్టిన వెంటనే వాడు పెద్దగా చెప్పుకునేది. కానీ దేవుడు నీ తల్లి గర్భంలో ఫ్రీగా నీకు ఒక పిక్సెల్ ఇచ్చింది. హల్లెలూయా. ఎన్ని మెగా పిక్సెల్ తెలుసా? 576 మెగా పిక్సెల్స్. దానికి ఒక టెక్నీషియన్ పోవాలంటే మన జీవితకాలం సాగు. 50 మెగా పిక్సెల్ చూపించిన వాటికే మనం పడిపోతున్నాము. నా కండ్లు 576 మెగా పిక్సెల్స్. ఇది ఫ్రీగా ఇచ్చే దేవుడు కడుపు. నా బిడ్డకు పెట్టుకోవడం చూసుకో. హల్లెలూయా. నీ నాలుగు మీద ఎన్ని టెస్టికల్స్ ఉంది తెలుసా? టేస్ట్ బడ్స్ లెక్కేసాక నీదే కదమ్మా నాలుగే. కూర్చొని ఎంచుకో, ఎంచాకైతుంది. దేవుడు ఇంత అందంగా సృష్టి చేసింది ఎందుకంటే మనం ఒక భవనాన్ని కడతాను, మంచి ఇల్లు కడతాను. ఎందుకు కడతాను చెప్పు? ఎందుకు కడతాము? బాగుండాల. మెయిన్ రీజన్ ఏంటి? నేను దాంట్లో ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఇంత బ్రహ్మాండమైన ఒక శరీరం ఇచ్చింది ఆయన మన లోపల ఉండేది. మనం దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే ఈ లుడూస్ కి, ఈ ప్రజ్ఞకి. వార్త మీకు అందుతుందా? దేవునికి వార్త మీకు అందుతుందా? ఇది చాలా గలీజ్ గా ఉంది మాటలో. లేదు, దేవుడు మనల్ని హెచ్చరిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో పిశాచి మనలో లేదు. ఇప్పుడు మనలో పిశాచి లేదని వాళ్ళంతా చేత హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ మన లేకొచ్చేకి ట్రై చేస్తాంది. హల్లెలూయా. నీ లోపల చీకటి లేదు, నీ లోపల వెలుతురు ఉంది, కానీ చీకటి నీ లోపల దూర్చేకి చూస్తాను, ట్రై చేస్తాను. ఎందుకంటే చీకటి కొంచెం కొంచెంగా వస్తానంటే అర్థం ఏమంటే, ఇప్పుడు లైట్ ఇది ఉంది, ఈ పక్క నాకు లైట్ లేదనుకో, నేను ఈ పక్క నుంచి ఆ పక్క పోతానంటే లైట్ తక్కువ అవుతా ఉంటది, చీకటి ఎక్కువ అవుతా ఉంటది. అంటే అర్థం ఏమంటే చీకటి నీ లేక రాలే, నిన్ను చీకటి పక్క పిలుచుకోబోతాను. అంటే దేవుని దగ్గర నుంచి నేను దూరము చేస్తాను. హల్లెలూయా. అయ్యో పాస్టర్ ఇదంతా యవ్వనస్తులకి లేదు. సచ్చేంత వరకు మనకి పిశాచి శోధనలో గడపదాం. హల్లెలూయా. ఆమేన్. చూడండి, దీనికి ఉదాహరణ పాస్టర్ ఈ బైబిల్లో దీనికి ఏమన్నా ఉందా? ఉంది. 1 సామెతలు. హల్లెలూయా.
1 సామెలు 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయం 1వ వచనం. సౌలు 30 ఏళ్ల వాడి ఏలను ఆరంభించను. అతడు 2 సంవత్సరములు ఏలను. దీంట్లో 13, 11 నుంచి 11, 12 1 సామెలు 2 సామెలు సెకండ్ సామెలు 13వ అధ్యాయం 11 నుంచి. అయితే 1 నుంచి తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోము తామారునగా సుందరవతిలకు సహోదరుండగా దావీదు కుమారుడు అబ్నోను ఆమెను మోహించెను. హల్లెలూయా. దావీదుకి అనేక భార్యలు ఉన్నారు. దాంట్లో ఒక భార్యకి తామార్ అనే ఒక బిడ్డ పుట్టింది. ఈ బిడ్డ చాలా అందగతి, చాలా రూపవతి, చాలా. ఇంకొక బిడ్డ ఉంటాడు, ఇంకొక భార్య ఉంది. వానికి ఆ భార్యకి వచ్చి అమ్నోన్ అనే ఒక బిడ్డ పుడతాడు. వీడికి చెల్లెల నుంచి ఆశ. హల్లెలూయా. ఒకే తల్లి గర్భంలో పుట్టలే, వేరే తల్లి గర్భంలో పుట్టలే. దీనికి సహాయంగా ఈ అబ్నోన్ యొక్క స్నేహితుడు తోడుపోతాడు. హల్లెలూయా. ఎప్పుడు చూడండి, మంచి కార్యాలకి స్నేహితులు చాలా మంది దగ్గరికి వచ్చారు. మీ చెడ్డ కార్యాలంటే ధారాళంగా వస్తారు. రే రారా, అట్లా పోయి ఊరు తిరుగుతాం, రారా దమ్ము కొడుతున్నాం, రారా సబ్రీష్ ఎప్పుడు నుంచి రారా ప్రేయర్ పోదాం అంటున్నాం. ఎవడు రాలేదు కదా సబ్రీష్. ఇది మంచి కార్యం, మనకి అనేక విషయాలు నేర్పిస్తున్నాడు దేవుడు. వీటికి రారు. సో చెడ్డ కార్యాలకి ఈజీగా దారులు ఓపెన్ అవుతాయి, మంచి కార్యాలకి లేదు. హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాను. ఈ అమ్నోనికి తామారు మీద ఆశ వచ్చింది. తామారు వచ్చి ఇంకొక తల్లి బిడ్డ, అది దేవునికి విరోధం కూడా. ఆశ వచ్చింది. దీనికి తోడుపోయి మన స్నేహితుడు ఆ బిడ్డని ఎట్లా తను చేర్చుకోవాలని ఆలోచన ఇస్తాడు. నువ్వు వ్యాధి పడు, నువ్వు జ్వరముగా పడిపో, మీ నాయన దగ్గర అడిగి తామార్ని సేవ చేసే పిలిపించుకో. హల్లెలూయా. పిలిపించుకున్నాక వాని యొక్క ఆశ తీరిపోయినాక 11వ అధ్యాయం 11 నుంచి 12 నేను చదువుతాను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా ఆమె, నా అన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగ చేయట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకొందును, నీవు ఇశ్రాయేలులో దుర్మార్గుడు అవుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకియకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టెను. హల్లెలూయా. ఆ రోజు రాత్రి వాని అవసరం తీరిపోయిన వెంటనే ఆ బిడ్డను చూస్తే అసహించుకుంటాను. ఇది నాకు వద్దునే వద్దు, ఇది నా ముందుకే రాదు. హల్లెలూయా. ఈ ప్రేమని ఏం ప్రేమ అంటారు? ప్రజ్ఞ. హల్లెలూయా. ఒట్టి ఆ శరీరం, దాని అవశ్యకతలు మాత్రమే కావాలి. హల్లెలూయా. చాలా మంది మనము ఇవంతా చూసిండొచ్చు. మన ఫ్రెండ్స్ ఇట్లా పాడైపోయిన వాళ్ళు ఉన్నారా? ఎంతో మంది ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకే ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది TV9 న్యూస్లో నేను చూసినాను. నాకు అప్పుడు చాలా బాధపడి, ఒక పిల్ల, చిన్న పాప, LKG చదువుతాను. మొగుడు అంత బాగా చూసుకుంటాడు. మొగుడు పనికి పోయేసా, పాప స్కూల్కి పోయేసా. ఈ పిల్లకి ఇంటి ఓనర్ కొడుక్కి ఒక సంబంధము కలిగి, LKG బిడ్డకి ఏమీ తెలియదు. ఆ బిడ్డ స్కూల్ నుంచి ఇంట్లోకి వచ్చిందని వీళ్ళిద్దరూ కలిసి ఉండేది చూసేసింది. ఆ బిడ్డ ఎక్కడ వాళ్ళ నాయనకి చెప్తుందో అని చెప్పి రాపోదామని చెప్పి పిలుచుకొని పోయి డ్యామ్ లేక పిలుచుకొని పోయి
రిటర్న్ వచ్చేటప్పుడు ఈమె ఒంటరిగా వచ్చేసింది. వాచ్మెన్ దీన్ని చూసి డౌట్ వచ్చి, ఆడ సెక్యూరిటీ ఉంటాడు కదా, పోయేటప్పుడు బిడ్డ ఉంది, వచ్చేటప్పుడు బిడ్డ లేదని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళంతా వచ్చేటికి ఆ తల్లిని పట్టుకొని అడిగితే ఏమన్నా చెప్పిందంట, అంత విచారణ చేసేటప్పుడు చెప్పిందంట, నా ప్రియకుడు వీటికి వచ్చా, నా ప్రియకుడు నేను పిలిచిన ఇంటికి వచ్చా, ఇద్దరు ఆ బిడ్డ చేతులు పట్టుకొని ఇట్లా 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 ఆడిస్తా అంటే అట్లే తీసి నీళ్ళు వేసేస్తాను. హల్లెలూయా. ప్రజ్మ, శరీరాశలు ఇవంతా లోకంలో జరుగుతాను. మనకి పిశాచి ఇవంతా చూపించాలి, ఎందుకంటే అవంతా చూస్తే మనలోకి ఆశ వచ్చారు, అది మనలోకి దూరేకి కష్టం. హల్లెలూయా. సో ఫస్ట్ చెడ్డ ఒక ప్రేమ పేరేమి లుడూస్, సెకండ్ చెడ్డ ప్రేమ పేరేమి ప్రజ్మ. హల్లెలూయా. ఇప్పుడు మూడోది ఒకటి ఉంది, చివరిది. దీనివల్ల లోకమే సర్వనాశనం అయిపోయింది. అయ్యో పాస్టరే ఎట్లా ఇది, ఇప్పుడు దా ఒక ప్రజ్మ చూసి ఇది కేవలం ఉంది, దీనికన్నా ఒకటి మోసం ఉందే ఉంది. హల్లెలూయా. దాని పేరు ఏమంటే ఫిలాన్సియా. హల్లెలూయా. ఇది ఏం ప్రేమ అంటే తను తానే ప్రేమించుకునేది. హల్లెలూయా. తను తానే ప్రేమించుకునేది. అయ్యో నన్ను నేను ప్రేమించుకునే దానివల్ల ఏమి తప్పు ఉంది? హల్లెలూయా. నన్ను నేనే ప్రేమించుకునే దానివల్ల ఏమి తప్పు ఉందంటే దానికి బైబిల్ ఏమన్నా ఉందంటే దాంట్లో మోసమైన ఒకటి పేరు. హల్లెలూయా. యెషయా 14 అధ్యాయం 12 నుంచి 14 చెప్పిన వాళ్ళు చదవచ్చు. 12 to 14. వారికి పేర్లు ఉంటాయి చూడండి, చదవండి. ఎవరు చదువుతారు కన్నడలో? అట్లే చదువు. 14, 12 నుంచి 14. కొంచెం గట్టిగా. వాటికి ఫస్ట్ పేరేమి? ఉదయ నక్షత్రవే. బిలి అంటే బెళ్ళి, పేకువ చుక్క. హల్లెలూయా. వానికి ఇంకొక పేరేమి? ఒక పేరు ఏం పేరు? ఫస్ట్ పేరేమి? ఉదయ నక్షత్ర, ఉదయించే ఒక నక్షత్రమా. రెండోదేమి? ಬೆಳ್ಳಿಯೇ. ಆಕಾಶದಿಂದ ಹೇಗೆ ಬಿದ್ದೆ, ಜನಾಂಗಗಳನ್ನು ಕೆಡವಿದ ನೀನು ಕಡೆಯಲ್ಪಟ್ಟು ನೆಲಕ್ಕೆ ಉರುಳಿದೆಯಲ್ಲ. ನೀನು ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಾನು ಆಕಾಶಕ್ಕೆ ಹತ್ತಿ. వాడు ఎక్కడ అనుకున్నంట? వాడు ఎక్కడ అనుకున్నంట? వాడు నోట్లో చెప్పలే, వాడు దాన్ని చేష్టలు చేయలే. వాడు ఏమనుకుంటున్నాడ? తన మనస్సులో అనుకుంటున్నాడంట. ఏమని? ನಾನು ಆಕಾಶಕ್ಕೆ ಹತ್ತಿ, ನಾನು ಆಕಾಶಕ್ಕೆ ಹತ್ತಿ ಉತ್ತರ ದಿಕ್ಕಿನ ಕಡೆ ಇರುವ ಸುರಗಣ ಪರ್ವತದಲ್ಲಿ ನನ್ನ ಸಿಂಹಾಸನವನ್ನು ದೇವರ ನಕ್ಷತ್ರಗಳಿಗಿಂತ ಮೇಲೆ ಏರಿಸಿ ಆಸೀನನಾಗುವೆನು. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరి గురించి చెప్తానంటే లూసిఫర్ గురించి చెప్తాను, సైతాన్ గురించి. హల్లెలూయా. వీనికి 64 విద్యల్లో వీడు తేరినాడు. అక్కడ ఉండే దేవదూతలు అందరికన్నా అతి సుందరుడు వీడికి అనేక పేర్లు దేవుడు ఇచ్చిన్నాడు. వీడు ఒక ఇన్స్ట్రుమెంట్ ని ముడితే అంత అందంగా ఉంటది, అంత ఇంపుగా ఉంటది. వీడు దేన్ని ముట్ట అన్నిట్లో కళలు వీనికి, అన్ని విద్యలు దేవుడు వాడికి ఇస్తే వాడికి ఇప్పుడు ఏమొచ్చేసింది? తన మీద తనకే ఆశ వచ్చేసింది. ఏం ఆశ అంటే నేను దేవుడిని కిందికి పెట్టి నేను పైకి. హల్లెలూయా. చాలా పెద్ద విషయము మనము చాలా చిన్నది అనుకుంటాము. చాలా చెడ్డ విషయము చాలా పెద్ద విషయం ఏమంటే మనలో ఉంటే గర్వం. హల్లెలూయా. నిన్న మా తాతని పాదేసేటప్పుడు బాగా సమాధానం ఉండే, ఇంట్లోపల పెట్టింది సమాధానం ఉండే. ఎవరో వాళ్ళ చెల్లెలు, ఆమె నేను పుట్టినప్పటి నుంచి చూడలే. మా పిన్నమ్మ ఇంత ఉండేటప్పుడు చూసిందా. లోపలికి వచ్చి అందరినీ బండ బూతులు తిడతాను. నాకు కోపం వచ్చా. మా అమ్మని తిడుతుంది. మా పిన్నమ్మ అంటే నాకు మా అమ్మ కన్నా నేను పిన్నమ్మదా నాకు ఎక్కువ. అట్లా ఉండింది.
మా చెల్లెల్ని తిడతావా అని చెప్పి పిలుచుకొని బయటికి పోరాడు. బయటికి పోతే ఆ ఇంటికి పోయి 4 రోజులు కాదు ఓనర్ని పట్టుకుని చెడ్డ మాటలు తిప్పి. హల్లెలూయా. ఇప్పుడు నాలో ఏముండాలంటే గర్వం ఉండకూడదు. నేనేం చేసిన ఓనర్ దయచేసి క్షమించు, మమ్మల్ని క్షమించు. ఒక క్షమాపణ అడిగేదాని వల్ల నువ్వు తగ్గి పోయాలి. హల్లెలూయా. ఒక క్షమాపణ అడిగేదాని వల్ల అక్కడికి సమాధానం కలిగి మనల్ని దేవుడు సమాధాన పుత్రులు అని పిలుస్తాడు. హల్లెలూయా. ఎవడు సమాధాన పరుస్తాడో వాడు దేవుని యొక్క బిడ్డ అని పిలువబడును. వాక్యం ఉందా? ఉంది కదా. ఎవడు సమాధాన పరుస్తాడో వాడు ఎవరికి బిడ్డ? దేవునికి బిడ్డ. ఎవడు ప్రచన క్రియ చేస్తాడు, ప్రచన కలగలని చేస్తాడు, వాడు ఎవరికి బిడ్డ? హల్లెలూయా. నేను సమాధానం చేసి నేను దేవుని బిడ్డ. హల్లెలూయా. నాలో గర్వం లేదు. గర్వం అంటే నేనందుకు వీళ్ళ దగ్గర పోయి సార్ అడిగి రెండు చేతులు దయచేసి సమాధి దగ్గరకు వచ్చిండ్రు జగడాలకి, దయచేసి మమ్మల్ని క్షమించండి, మాది ఏం తప్పు లేదు, అయినా మీరు తప్పు అంటున్నారా దయచేసి క్షమించండి. సమాధంతా తీరిపోయారు. ఇంకా మీదకి వస్తే మర్యాద. నాకు కావాల్సిన పని ఏంటి? సమాధి బాగా కావాలి. అయిపోయిందా? ఇంక మీదకి వస్తే నేను ఇంతవరకు సారీ అడిగినా ఇంకా మీదకి వేరే ఉంటుంది. హల్లెలూయా. మనం సమాధానంగా మనలో ఏం ఉండకూడదు, ఒక గర్వం ఉండకూడదు. అంత పెద్ద మనిషి, అంత పెద్ద దేవదూత, దేవునికి నెక్స్ట్ ఉన్న లూసిఫర్, వాడు కింద పడిపోయేదానికి ఒకే కారణం మన గర్వం. నీలో నాలో గర్వం ఉంటే దేవుడు నిన్ను దగ్గరికి కూడా చేర్పించాడు. హల్లెలూయా. చూడండి, లుడూస్ ఏమంటది? ఫ్లడ్, చిన్నదే, నో ప్రాబ్లం. కమిట్మెంట్ లేని లవ్వా, లివింగ్ టుగెదర్, నో ప్రాబ్లం. ఈ రోజు నేను ఇంత ఉంటే ఇంత ఇష్టం లేదా, నేను ఇంకొకరితో, అది నో ప్రాబ్లం. అక్కడి నుంచి నెక్స్ట్ యాడ్ పడుతుంది ప్రగమాకు పడుతుంది. నా శరీరం, నా ఇష్టం. ఎప్పుడు ఈ మాట నీ లోపల వచ్చినా నీలా గర్వం వచ్చేసింది. హల్లెలూయా. నా సంపాదన తెలుసా, నేను ఎంత సంపాదిస్తాను తెలుసా, ఇది నా డబ్బులు, నా ఇష్టం, గర్వం వచ్చేసి. ఇంతవరకు చెప్తాను, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, నా భార్య ఉంది, తనతో పనికి పోతుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్, తన సంబళము తను తీసేదే లేదు, నా దగ్గర ఉంది. ఏమన్నా కావాలంటే చిన్న ఈ మాదిరి కావాలా, ఫస్ట్ లో కాసింది ఇంత ఎత్తుకుంటానని చెప్పేస్తే ఎత్తుకుంటుంది. హల్లెలూయా. గర్వం నేను ఇంటికి నేర్పించలేదు. హల్లెలూయా. ఎందుకంటే గర్వం ఎక్కడుందో, నన్ను దేవుడు తలగా పెట్టిందే నేను మెయింటైన్ చేసేది. తను నాకు భార్యగా ఇచ్చింది, దాన్ని నాకు హెల్ప్ చేసేది. ఇద్దరు లేకపోతే కుటుంబం నడిపించేకి అయ్యాడు. ఒక లారీ పోతుంది, డ్రైవర్ నేను, నాకు ఖచ్చితంగా హెల్పర్ లేకపోతే నేను రివర్స్ తీసేకో, ముందుకు పోయేకో, లెఫ్ట్ తీసేకో అయ్యాడు. తను చెప్పాలన్నా జోసెఫ్, తను నాకు చెప్పాలా, చిన్న లెఫ్ట్ తీసింది, ఎవరు లేరు చిన్న లెఫ్ట్ తీ, తను నాకు డైరెక్షన్స్ ఇవ్వాలా. వెనకాల కష్టకాలమా, వెనకాల పోనా, ఓకే రైట్ 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 రైట్, కమాన్ కమాన్, ఎవరు చెప్పాలా, తనతో చెప్పాలి. ఒక గుంత ఉంది ఆ ముందర, నేను బండి తోలనంటాను, తను ముందుకు పోయి చెప్పాలా, చిన్న గుంత ఉంది, కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్. కానీ తన మాట నేను వినకపోతే నేను గుంతలో దాకా. అర్థమైందా? డ్రైవర్ ఎంత ముఖ్యమో హెల్పర్ కూడా అంతే ముఖ్యం. ఒక ఇల్లు నడిపించేకి నన్ను తలగా పెట్టింటే తాను కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా. ఒకసారి చాలా ఇరిటేట్ అయిపోతుంది మాటలు, కానీ మళ్ళీ యోచన చేస్తాను, దేవుడు నన్ను కరెక్ట్ చేసే కన్నా నన్ను పెట్టింది. హల్లెలూయా. తను లేకపోతే నేను ఏడో ఒకసారి పడిపోతాను కదా, నన్ను కరెక్ట్ చేసే తను పెట్టింది. షీఈస్ అ హెల్పర్. హెల్పర్ ఆల్వేస్ ట్రైస్ టు బిల్డ్. హెల్పర్ ఏం చేస్తుంది? ఎప్పుడు మనల్ని కట్టేకి చూస్తుంది, పడదోసేకి అయ్యలేదు. హల్లెలూయా. సో ఈ లుడోస్ దగ్గర నుంచి తప్పించుకుందాం, ఈ ప్రగ్మా దగ్గర నుంచి తప్పించుకుందాం, ఈ ఫిలెన్షన్ దగ్గర నుంచి దయచేసి మొక్కేస్తాం. నాకు గర్వము వద్దు, దయచేసి. ఉండేది కొన్ని రోజులు, మీరందరూ గర్వాన్ని విడిచిపెట్టండి. గర్వాన్ని విడిచిపెడితేనే సకలం మన దగ్గర నుంచి దూరము
హల్లెలూయా. మనకుండే 7 విధాలైన ప్రేమల్లో 3 విధాలైన చూస్తే 3 చాలా గలీజైన విషయాలు గలీజ్ లేకోకుండా చెప్పిన కదా. వినేటప్పుడు మీకే అసహ్యం అనుకోలే, కానీ ఇవన్నీ అసహ్యమైన విషయాలు. హల్లెలూయా. శరీరాన్ని చూసి ఆశపడొద్దండి. దేవుడు అంటున్నాడు ఎక్లెసియాస్టస్ లోన ఎవ్రీథింగ్ ఇస్ వెయిన్, బ్యూటీ ఇస్ వెయిన్. అందము వ్యర్థమైంది. హల్లెలూయా. అందము నిన్ను ముంచేస్తది. ఉందా బైబిల్లో? ఉందే. లోపల ఉండే ఆత్మని చూడండి. హల్లెలూయా. లోపల ఉండే ఆ మనిషి యొక్క మనసుని చూడండి. హల్లెలూయా. శరీరాన్ని చూడండి. ఒకడు మిమ్మల్ని బాగా నవ్విస్తున్నాడు, బాగా ఆడిస్తున్నాడు అనే దానికి మనకి పడిపోద్దండి. దట్ ఈస్ వన్ టైం అయ్యేంత వరకు. లుడూస్ ప్రాత్మగా మారినాక నువ్వు వానికి అవసరము లేదు. హల్లెలూయా. ఏమే అర్థమైందా? ఈ లుడూస్ అనే ప్రేమ ప్రాత్మగా మారినాక నువ్వు వానికి అవసరము లేదు. నిన్ను చూస్తే అంత విరక్తి పుడుతుంది. హల్లెలూయా. సో ఈ 3 ప్రేమల దగ్గర నుంచి మనం కాచుకుందాం. ఆమేన్. కాచుకుందామా వద్దా? హల్లెలూయా. ఈరోజు ఐ గెస్ దేవుడు మీతో మాట్లాడినాడు అనుకుంటా. దేవుని వాక్యాలు మీకు ఉపయోగం ఉండింది అని నేను అనుకుంటా. హల్లెలూయా. మలయాళం పాట మనం పాడడం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. അങ്ങിൽ മാത്രം ചാടുന്നു സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. അങ്ങിൽ ആശ്രയിക്കുന്നു, അങ്ങിൽ ഞാൻ വീഴുന്നു. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. പ്രാർത്ഥന തുടരെ. അങ്ങിൽ വിശ്വസിക്കുന്നു, അങ്ങിൽ ജീവിച്ചിരുന്നു. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. അങ്ങിൽ ഞാൻ മറയുന്നു, അങ്ങിൽ ഞാൻ താഴുന്നു. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. അങ്ങിൽ മാത്രം നോക്കുന്നു, അങ്ങിൽ മാത്രം ചാടുന്നു. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. അങ്ങിൽ ആശ്രയിക്കുന്നു, അങ്ങിൽ ഞാൻ വീഴുന്നു. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല ഞാൻ. അങ്ങിൽ ഞാൻ മറയുന്നു, അങ്ങിൽ ഞാൻ താഴുന്നു. സ്വന്തമായിട്ടൊന്നുമേ ചെയ്യുവാൻ പ്രാപ്തനല്ല
ఇన్ని విషయాలు ఉన్నాయి. దేంట్లో నుంచి మేము దూరం ఉండాలా, దేంట్లో నుంచి మేము మమ్మల్ని కాల్చుకోవాలని మాకు నేర్పించారు ప్రభా. దయచేసి తండ్రి మీరు మమ్మల్ని తండ్రి ప్రభా మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. ఈ విషయాల్లో మేము ఎట్లా బయటికి రావాలనేది మీరు మాకు నేర్పేసి వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు నామములో నేను దీవిస్తాను. మీ సమూహం తండ్రి వాళ్ళకు ముందుగా ఉండని, మీ యొక్క చేతులు వాళ్ళ తండ్రి ఆశీర్వదించని. ఈ రోజు వాళ్ళు పోయేటప్పుడు తండ్రి మీ యొక్క సమూహం వాళ్ళతో పోని, వాళ్ళ కుటుంబం ఆశీర్వదింపబడిని. వాళ్ళ ఇండ్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ పంటలు, వాళ్ళ ఆవులు, మేకలు, వాళ్ళ చదువులు అన్ని యేసు నామములో నేను దీవిస్తాను. వాళ్ళ చేతి రాబడిని ఆశీర్వదిస్తాను. యేసువే వాళ్ళ చుట్టూ మీరు రక్త కోటని పెట్టి కాల్చుతాను. మీ నామం మాత్రం మహిమపరచుకోండి. యేసు ప్రభు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఐక్యం, సమాధానం, నెమ్మది మనందరితో పాటు దేవునికి రాకడ వరకు గాక. ఆమేన్. అందరూ నోటు తెరిచి ఒక ఏక మనసుతో చెప్దామా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల్లో లేని మరొకటి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.